అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్ రోడ్లో దీప్ లాడ్జ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవ దహనం కాగా 5 మంది స్వల్పంగా గాయపడ్డారు. 30 మందికి పైగా సురక్షితంగా బయటపడ్డారు. రాజంపేట ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే సంఘటనా స్థలంలోనికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. దాంట్లో పనిచేసేదానికి లాంచింగ్ అయినంత వచ్చిండారు వాళ్ళంతా. ఇట్లే ఉన్నాయి పెట్టి మీద వేస్తారు చూడయ్యా. పంపిస్తలేరా? సమయంలో రాజంపేట ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న దీప్ లాడ్జ్లో యాక్సిడెంటల్ ఫైర్ అనేది జరిగింది. దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది కనుక్కుంటున్నాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తర్వాత వేరే ఎక్స్పర్ట్స్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా కనుక్కుంటున్నాము. అలాగే ఈ లాడ్జ్లో దాదాపుగా ఒక 20 రూమ్ వరకు ఉన్నాయి అండ్ ఒక 39 మంది వరకు ఆక్యుపెంట్స్ ఉన్నారు. దానిలో ఒక్కడిని తప్ప మిగతా అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఒక్క పర్సన్ ఇక్కడ ఎక్కిపోయాడు అండ్ చనిపోవడం జరిగింది. అతన్ని కూడా షిఫ్ట్ చేశాము. సో కొంతమంది అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు. వాళ్ళని అంబులెన్స్తో షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకుంటున్నాము అండ్ అసల్టైన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. గాయాలైన వాళ్ళు ఎక్కడ వల్ల ఏమైనా తెలుసు? ఇంజూరీ అయిన వాళ్ళు ఎవరైనా తెలుసా సార్? ఇంజూరీ అయిన వాళ్ళు ఎవరైనా తెలుసా? ఎక్కడ హాస్పిటల్లో ఉన్నారు.